అన్నిటికంటే ముఖ్యంగా మీ పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రాలు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవై ఒకనాడు ఇశ్రాయేలు స్తుతులపైన ఆసీనుడుగా ఉండి ఇప్పుడు సర్వ మానవ కోటి స్తుతులపైన ఆసీనుడుగా ఉండాలని ఇష్టపడి తండ్రి ప్రజలందరికీ మీ రక్షణ సువార్తను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు యాకోబు దేవుడుగా ఉన్నారు, అబ్రహాము దేవుడుగా ఉన్నారు, ఇస్సాకు దేవుడుగా ఉన్నారు. ఇప్పుడు సర్వ మానవులకు దేవుడుగా ఉన్నందుకు మిమ్మల్ని ఘనపరుస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా సమాజముగా కూడి మీ కుమారుడి ద్వారా మాకు ఇచ్చిన రక్షణను తలపోసుకోవటానికి ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను మరొకసారి మననం చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన పడిన పాటలో కొదువైన వాటిని మా శరీరమందు మా మిగిలిన జీవితకాలం ఖర్చు పెట్టడానికి పని చేయటానికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ప్రకటించిన ప్రకటనలో జ్ఞాపకం చేసుకోండి. అవి క్రమంగా మర్యాదగా జరగటానికి సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి జరగవలసిన కూడికలన్నీ మీ నామ మహిమార్థం అనేకుల ఆత్మల క్షేమార్థం జరిగించండి. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వారి స్థితిని బట్టి వారికి రావలసిన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవటకు సిద్ధపడుతూ ఉండగా నాలో ఉన్న ఉపకారాత్మ సహాయముతో నాకు ఉపకారాన్ని మీ పిల్లలకు ఉపకారాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ విని వాక్యానుసారంగా జీవించే మనసును మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. దేవుని పిచ్చి గురించి కొన్ని వారాలుగా మనం ఆలోచిస్తున్నాం. అందులో యోబు గారి గురించి గత 2 వారాలుగా ఆలోచిస్తున్నాం. ఈరోజు 3వ వారం కూడా యోబు గారి గురించే ధ్యానం చేద్దాం. ఎందుకంటే యోబు గారి యొక్క భక్తి ఎలా ఉందో మనకి ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అర్థమవుతుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో కొంతవరకు మనం ధ్యానం చేశాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 22 వరకు ధ్యానించినట్టు అనిపించింది నాకు. అంతేనా? గుర్తుంది ఎవరికైనా? ఇప్పుడు మనం చదువుతున్న ఈ విషయాలన్నీ 29వ అధ్యాయం కానీ 31వ అధ్యాయం కానీ యోబు గారికి శ్రమలు వచ్చిన తర్వాత జరిగినవా, యోబు గారికి శ్రమలు రాకముందు జరిగినవా? అందరూ తప్పులో కాలేశారు. యోబు గారికి శ్రమలు వచ్చిన తర్వాత జరిగిన విషయాలా, శ్రమలు రాకముందు జరిగిన విషయాలు? శ్రమలు వచ్చిన తర్వాత చెబుతున్న విషయాలు, జరిగినవి ఆయనకి శ్రమలు రాకముందు జరిగిన విషయాలు. మంచిగా ఉన్నాడు యోబు గారు, అందరికీ ఉపకారం చేసిన ఈ సందర్భాలన్నీ శ్రమలు వచ్చిన తర్వాత జరిగినవి కాదు. జరిగింది ఎప్పుడు? శ్రమలు రాకముందు. అంటే ఫ్లాష్ బ్యాక్ ఇది. బైబిల్లో సినిమాలో ఎలాగ క్లైమాక్స్ ముందు చూపించి కొన్ని ఫ్లాష్ బ్యాక్లు వెనక చూపిస్తారో, దేవుడు కూడా బైబిల్ని ఒక క్రమమైన పద్ధతిలో రాయించలేదు. కారణం ఏంటంటే మనం ఆసక్తిగా దాన్ని పరిశీలించి పరిశోధిస్తామో లేదో మన ఆసక్తిని దేవుడు తెలుసుకోవటానికి దేవుడు గజిబిజిగా రాయించాడు, పజిల్లాగా రాయించాడు. వ్రాయించిన మాటలు ఆసక్తిని బట్టి మన దాన్ని పరిశోధించే విధానాన్ని బట్టి మనకు అర్థం చేయిస్తాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ. కాబట్టి జరిగిన విషయాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వరుసనే రాయించలేదు, ప్రతి సందర్భం అంతే. కాబట్టి మనం చదువుతుంటే అర్థం చేసుకుంటూ చదవాలి. అందుకే బైబిల్ అందరికీ అర్థం కాదు. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా బైబిల్ అర్థం కాదు. లోకంలో గొప్ప చదువులు చదవచ్చు, కానీ బైబిల్ అంత మాత్రాన వారికి అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్న విషయాలన్నీ యోబు గారికి శ్రమలు రాకముందు జరిగినవి. యోబు గారికి శ్రమలు వచ్చిన తర్వాత స్నేహితులతో చెబుతున్న మాటలు. ఏం చేశాడో ఒక్కొక్కటి చెబుతున్నాడు. 22 వరకు మనం చదివాం కదా, 23 నుంచి చదువుదాం.
దేవుని మహత్యం ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలన చేయుననియు భీతి పుట్టాను. యోబు గారికి ఒక భయం పుట్టింది. ఏమి? ఆయన మహత్యం ఎదుట ఎవరు నిలవరంట? ఎందుకని? అన్ని మంచి కార్యాలు చేశాడుగా, అన్ని గొప్ప కార్యాలు, అన్ని మంచి కార్యాలు, పేదలకు సహాయం, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు. పంచాయతీలో కూర్చుంటే ఆయన వస్తుంటే యవనస్తులు దాక్కున్నారు, పెద్దవాళ్ళు లేచి నిలబడ్డారు. ఆయన మాట్లాడుతుంటే గుత్తులు గుత్తులుగా మాటలు వాళ్ళ మీద పడినాయి అంట. ఆయన మాట్లాడితే మారు మాట్లాడకుండా అందరూ సైలెంట్గా వెళ్ళిపోయేవారంట. ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరంట. విధవరాళ్ళకి సహాయం చేశాడు, తండ్రి లేని వారికి సహాయం చేశాడు, అనాథలను ఆదరించాడు. ఆయన ఎవరికి భోజనం పెట్టకుండా ఆయన భోజనమే చేయలేదట. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన యోబు గారు ఏమంటున్నాడు? దేవుని మహత్యము ఎదుట ఇన్ని చేసిన దేవుని మహత్యం ముందు నేను అసలు నిలబడలేను. నేను మట్టి మనిషిని, మట్టి శరీరంలో ఉన్నాను. మనకేమనిపించిందంటే కొన్ని గొప్ప కార్యాలు చేసామనుకో, నా అంత భక్తుడు లేడు, నా అంత మహాత్ముడు లేడు, నన్నే దేవుడు ఫస్ట్లో పెడతాడు అని దేవుడితో సమానంగా చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇన్ని మంచి కార్యాలు చేసిన యోబు గారు ఏమంటున్నాడు? దేవుని మహాత్యం ఎదుట నేను నిలవజాలననియు ఆయన నిర్మూలన చేయుననియు నాకు భయం పుట్టింది. దేవుడు తలుచుకుంటే ఎన్ని చేసినా నిర్మూలన చేయగలడు. ఆ భయం పుట్టిందంట. సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల. ఇది అందరూ చేసే పాపం. బంగారం ఉంటే ఏమనిపించింది? నా ఆశ్రయం నీవే అంటే నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా నాకు దిగులు లేదు. ఎవరున్నారు? బంగారం ఉంది. మేలిం బంగారంతో ఇంకా నాకు కొదువు లేదు, దిగులు లేదు అని బంగారంతో నువ్వు ఉన్నావు కాబట్టి నాకు అంతా సంతోషమే, ఇది నా వలన కలిగింది, నేనే గొప్పోడిని, ఇక నువ్వుంటే నాకు చాలు యేసయ్య అని పడినట్టుగా కాకుండా నువ్వుంటే నాకు చాలు బంగారం అని పడినట్టు ఉంటుంది. నీ నగ ఉంటే చాలు, నీ చెవి కొమ్ములు ఉంటే చాలు, వడ్డానం ఉంటే చాలు, తల మీద పెట్టుకుంటారు. ఏందది? ఈ ఆభరణాలన్నీ తలుసుకొని నీవు ఉంటే చాలు అని పాడుకున్నట్టు ఉంటుంది కదా. అంటే ఇన్నున్నా దాంతో నువ్వే నాకు దిక్కు అనే ఆలోచన మనసులో ఉన్నా అది పాపమైద్దంట. ఎంత లోతుగా ఆలోచిస్తున్నారు చూడండి. దేవుని మైకంలో, దేవుని పిచ్చిలో ఉంటే ప్రతి విషయంలో దేవునికి, ఈ వస్తువుకి, దేవునికి, ఈ కార్యానికి పోల్చి చూసుకుంటారు. ఈ రెండిట్లో ఏది గొప్పదంటే దేవుడే గొప్ప. మనకు అన్నిట్లోకి ఆస్తి గొప్ప, బంగారం గొప్ప, పదవి గొప్ప, అధికారం గొప్ప. వీటికి మించి దేవుణ్ణి మనం పట్టించుకో. ఇవన్నీ ఉంటే ఇంకా దేవుడితో మనకు సంబంధమే లేదు, అవసరమే లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ భక్తుడు దేవుని మత్తులో ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క పిచ్చిలో ఉన్నాడు కాబట్టి బంగారం చాలా ఉంది. కానీ అంత బంగారం ఉన్నా ఆ బంగారంతో ఏం అనుకోలేదట. నా ఆశ్రయం నీవే బంగారమా అని అనుకోలేదు. కొంతమంది భార్యల్ని నా బంగారం అని పిలుచుకుంటారు. ఉత్తదే డైలాగ్ అట్ట అంటారు. వాళ్ళేమో పొంగిపోతారు కదా, మట్టి కొండలాగా వాళ్ళకొడతారు. మళ్ళీ పేరుకు మాత్రం నా బంగారం అని పిలుస్తారు నోరారా. అలా పిలిచేవాళ్ళు ఉన్నారు. కానీ బంగారాన్నే ఏమనుకుంటున్నాడు యోబు గారు? నా ఆశ్రయం నీవే అని బంగారంతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని కానీ నా విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను అంటే డబ్బు ఎక్కువ వస్తే కూడా సంతోషించొద్దా? సహజంగా చెప్పండి, ఎక్కువ లాభం వచ్చిందనుకోండి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో దేనిలోనైనా ఎక్కువ వస్తే మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం. సహజం, మానవ లక్షణం అది. కృతజ్ఞత కూడికి ఎందుకు పెడతాం? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మొన్న 3 రోజులు ఎల్ఎం స్కూల్లో ఉద్యోగం ఎందుకు పెట్టారు వాళ్ళు కూడికలంటే, వాళ్ళ అమ్మాయికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే ఏమొచ్చింది? ఎక్కువ డబ్బు వచ్చింది. ఎక్కువ డబ్బు వచ్చింది కాబట్టి సంతోషించారా? వెరీ గుడ్, సంతోషించారు. సంతోషించి ఏం చేశారంటే దేవుని కార్యం చేశారు. ఇక్కడ అసలు కేవలం సంతోషం లేదంట. అంత డబ్బు ఉన్నా నాకు ఇంత సొత్తు దొరికింది అని సంతోషం కూడా యోబు గారికి లేదంట. ఎందుకుందా అంటే ఇదంతా పేదలకు పెట్టడానికే కదా.
ఎక్కువ లాభం వస్తే మనం ఎక్కువ సుఖాలు అనుభవించడానికే కదా అనుకుంటాం. మన సొంత సుఖాల కోసం దాన్ని ఉపయోగిస్తాం. కానీ ఎక్కువ డబ్బు వస్తే ఆ సొత్తు నాది కాదు, నేను ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు. ఇందాక మొదటి వర్తమానంలో విన్నాం, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అన్నాడు. అయితే ఇంకెవరికి సాధ్యం కాదని శిష్యులు ఆశ్చర్యపోయి అడిగారు. ఇది ఎవరికి సాధ్యం కదంటే మనుషులకైతే అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. ఇప్పుడు దేవుని ఆధీనంలో దేవుని మనసు కలిగి ఉన్నాడు కాబట్టి యోబు గారు ఎంత ధనం వచ్చినా ఆయనకి ఏమనిపించింది? సంతోషం లేదు. మనకి డబ్బు వస్తే సంతోషం, పోతే అనారోగ్యం కూడా వచ్చింది. డబ్బు పోతే, డబ్బు పోయిన బాధలో రోగం తెచ్చుకుంటాం. డబ్బు వచ్చిన సంతోషంలో అన్నం కూడా మానేస్తాం. అంటే అంత సంతోషం సగం బలం అన్నారు కదా. యోబు గారికి అంత డబ్బు వచ్చినా అంత సొమ్ము ఉన్నా ఏమనిపిస్తుందంట? నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఇళ్లను, ఇంకా సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను సూర్యుడినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే కానీ చూచి నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎళ్లను పరమునన్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. ఏ న్యాయాధిపతుల చేత శిక్షింపబడే నేరాలు ఏవంట? బంగారం ఉందని మురిసిపోయినా, బంగారమే ఆశ్రయమైన మురిసిపోయినా, మేలిం బంగారం నా దగ్గర ఉందని దాన్ని బట్టి నేను సంతోషించిన, విస్తారమైన ఆస్తి నాకు దొరికిందని సంతోషించిన, సూర్యుని చూసి ఆహా సూర్యుడు ఎంత మండుతున్నాడు నీకు దండవని అనకపోయినా లోపల సూర్యుడు ఎంత గొప్పోడు అని ఫీల్ అయినా, చంద్రుని చూసి ఆహా పండు వెళ్ళనని సరదాగా పాటలు పాడుకున్నా, నా హృదయంలో సంతోషించిన ఎళ్ళ చంద్రుడిని చేసిన దేవుడు గొప్ప, చంద్రుడు గొప్ప? కానీ దేవుడితో సమానంగా చంద్రుడిని చూసినా సూర్యుడిని చూసిన హృదయంలో ఆహా ఈ లేకపోతే, ఈ చంద్రుడు లేకపోతే, ఈ సూర్యుడు లేకపోతే నాకు మనుగడ లేదని ఫీల్ అయిపోయినా, శిక్షణ అందదగిన అధికారుల చేత న్యాయాధిపతుల చేత శిక్షణ అందదగిన నేరం అంట. అంటే తెలియకుండానే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం చూడండి. ప్రకృతిని చూస్తున్నాం, సంతోషిస్తే మంచిదే, కానీ ఈ ప్రకృతే గొప్పదిగా భావించి మనం సంతోషిస్తే అది శిక్షణ అందదగిన నేరం, అంటే నరకానికి పోయే పాపం. ద్వితీయోపదేశ కాండంలో ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఇది ఈ సూర్యుడు చంద్రుడు గురించి ఆజ్ఞల రూపంలో కూడా ఇచ్చాడు. ఒకసారి చూడండి, 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములను ఆకాశ సైన్యం, అంటే ఇంకా చాలా నక్షత్రాలు ఉన్నాయి, సైన్యమును చూచి మరులు కొల్పబడి దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి. ఎందుకంటే అవన్నీ పెట్టింది దేవుడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం ఆకాశంలో ఇన్ని గ్రహాలను పంచిపెట్టాడు. ఒక్కో దేశంలో ఉన్నాయి, మరొక దేశంలో కనపడవు. పంచిపెట్టిన వాటికి మనం నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండుడి. బహు జాగ్రత్త పడి ఉండుడి అంటే తెలియకుండానే మనం మరులు కొల్పబడతాం. ఆహా చంద్రుడు, ఆహా సూర్యుడు అని చంద్రుడి గురించి సూర్యుడి గురించి ఎన్నో పాటలు పద్యాలు ఉన్నాయి. తెలియకుండానే మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం. అంటే భక్తిలో దేవుణ్ణి ఆనుకొని ఉంటే ఏది పాపమో ఏది మేలో క్లియర్గా అర్థమైద్దా అంటే అర్థమైద్ది. అంటే యోబు గారికి ధర్మశాస్త్రంలో ఉన్న ఈ నీతి కూడా తెలుసు. అర్థమైందా? అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని కోణంలో చూసే మనసు ఉంటుందండి దేవుని పిచ్చి కలిగిన వాళ్ళకి. అందుకే అప్పుడప్పుడు సమాజంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా సందర్భాలు ప్రతిదాన్ని తీసుకొచ్చి వాక్యంలో కలిపి ఎందుకు చెబుతామంటే ప్రతిదాన్ని దేవుని యాంగిల్లోనే చూస్తాం. వాక్యానుసారంగా అయితే ఇది కరెక్టా కాదా, ఇది రైటా రాంగా అనేది ఆలోచిస్తే అర్థమైంది. దేవుని కోణంలో ఆలోచిస్తే అర్థమైంది. లోకంలో ప్రకారంగా ఆలోచిస్తే అది పెద్ద తప్పు అనిపించదు, అది పెద్ద పాపం అనిపించదు. సూర్యుడికి నమస్కారం చేసాం, వీడిని అరెస్ట్ చేయండి అని పోలీసులకు చెప్పామనుకో, కేసు పెట్టామనుకో, వాళ్ళు అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేయరు? లోక చట్టంలో అది పాపం కాదు, కానీ దేవుని చట్టంలో పాపం. మరి ఎవరు అరెస్ట్ చేయాలి? ఎన్నిసార్లు ఈ పాపాలు చేసి ఉంటాం.
బంగారాన్ని చూసి మురిసిపోయి ఉంటాం, డబ్బులు చూసి సంతోషపడి ఉంటాం. ఇది ఉంది కాబట్టి నాకు ఇంకా దిగులు లేదు, సమస్య లేదు, హ్యాపీగా ఉన్నానని ఎన్నోసార్లు అనుకొని ఉంటాం. ఇవన్నీ తెలియకుండానే మనం చేసిన పాపాలు. రాసుకుంటాడా దేవుడు? అన్నీ రాసుకుంటాడు. న్యాయాధిపతుల చేత శిక్షణ అందదగిన నేరంగా భావించి వీటన్నిటిని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోండి. చర్చికి వెళ్ళాను దేవుడా, ప్రార్థన చేశాను దేవుడా, పాటలు పాడాను దేవుడా, దాన ధర్మాలు చేశాను దేవుడా, ఇవన్నీ మీటింగులు చేశాను దేవుడా, మీటింగులకు ఖర్చు పెట్టాను దేవుడా అంటే అవన్నీ కరెక్టే, కాదని అనలేదు. కానీ నీకు తెలియకుండా నీ పాపాలు చేసావు కంటే ఈ పాపాలు నువ్వు లిస్టులో చెప్పలేదు కానీ అడిగావనుకో, ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగుల్లో ఎన్నో విషయాలు దేవుడు ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ఒకవేళ చెప్పలేదనుకో, నువ్వు దేవుని మనసుతో ఆలోచిస్తే నీకు అర్థమైంది. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చదివితే మనకు అర్థం కాదు. అందులో దేవుని మనసులో ఏ ఉద్దేశంతో ఆ పదం రాయించాడు అనేది మనం ఆలోచిస్తే మనకు అర్థమైంది. అందరికి అన్నీ అర్థం కావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం అర్థం కావచ్చు. అందుకే అందరూ పరిశీలించాలి, అందరూ పరిశోధించాలి, అందరూ దేవుని మనస్సు కలిగి దాన్ని ధ్యానం చేస్తేనే అలాంటి విషయాలు బయటకు వస్తాయి. అందరి మనసు ఏమో కానీ యోబు గారి మనసు మాత్రం ప్రతి విషయాన్ని చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ప్రతి చిన్న విషయాన్ని దేవుని కోణంలోనే ఆలోచిస్తాడు. కాబట్టి ఒకవేళ ఇలా చేస్తే అది పాపమైద్ది, ఇలా చేస్తే అది పాపమైద్ది, దానికి శిక్ష కూడా ఆయనకాయనే వేసుకుంటున్నాడు. ఇది నాకు జరుగునుగాక, ఈ కీడు నాకు జరుగునుగా, కానీ నేను తప్పు చేస్తే నాకు ఈ నష్టం జరిగించయ్యా అని అడుగుతున్నాడు. మనమేమంటాం? తప్పు చేసేలా క్షమించి మనకు మేలు చేయయ్యా అని అడుగుతాం. తప్పు చేస్తే నాకు శిక్ష రావాలని ఆయనే అడుగుతున్నాడు. మనమేమంటాం? నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష వచ్చిందని నేను చెప్పాను అనుకో, నన్ను శపించాడు అంటారు కదా. తప్పు చేస్తే ఈ శిక్ష రావాలి, ఈ శిక్ష వచ్చిందని చెప్తే ఎదుటి వాళ్ళు మనం బాధపడిపోతాం. ఆయన ఏమనుకుంటున్నాడు యోబు గారు? అదే ఆ భక్తి పిచ్చిలో ఉన్నవారికి మనకు ఉన్న వ్యత్యాసం. ఆయనే తప్పు చేస్తే ఆయనకే ఏ శిక్ష కావాలో నిర్ణయించుకుంటున్నాడు. ఇది కూడా అధికారుల చేత శిక్ష నొందదగిన నేరము, నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడల అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడల. ఏంటంటే ఏ తప్పు చేయలేదు, మనల్ని పలానా వ్యక్తి ద్వేషించారు, వాళ్ళకి ఒకానొక సమయంలో యాక్సిడెంట్ అయిందో ఏదో నష్టం వచ్చింది. అప్పుడు మనకేమనిపించింది? సహజంగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, తగిన బుద్ధి దేవుడు చెప్పాడు, తగిన శాస్తి జరిగింది అని ఆటోమేటిక్గా అనిపించింది మనకి కదా. అసలు అది కూడా పాపం అంట తెలుసా, ఎన్ని తప్పులు చేస్తున్నావో తెలియకుండా. మనకు కీడు చేసిన వారికి ఏం జరిగినప్పుడు, ద్వేషించిన వారికి అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడల నేను అలాగూ చేయలేదు. ద్వేషించిన వారికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే, వాళ్ళకి నాశనం వచ్చింది, మనల్ని ద్వేషించారు కాబట్టి వాళ్ళకి నాశనం వచ్చింది, వాళ్ళకి అలాగే జరగాలి, బుద్ధి వచ్చింది అని అనుకుంటే లోపల అది పాపం. కీడు చేసిన వారికి కీడు జరిగితే మనం లోపల బయటికి ఏమనలా, డైలాగ్ అయితే అనలేదు కానీ భలే జరిగింది లోపల అనుకున్నాం అనుకో, నీకు భలే జరిగిస్తాడు. ఎంత చిన్న చిన్న విషయాలు చూడండి, ఇవి మనం తెలియకుండా ఎన్నిసార్లు చేసి ఉంటాం. అంటే భక్తిలో ఉంటే ఈ చిన్నవి కూడా మనకి ఎలా కనపడితే, అమ్మో భయంకరమైన పాపం, చాలా జాగ్రత్తగా ఉండాలి, చేయకూడదు అనిపించాలి మనకి. అలా అనిపించినప్పుడు వెంటనే సరి చేసుకుంటాం. యోబు గారికి ఇవన్నీ చాలా భూతత్వంలో చూసినట్టుగా కనపడినాయి. చిన్న విషయాలే దేవుని విషయంలో పెద్దగా కనపడ్డాయి, పాపంగా కనపడ్డాయి. మనకి పెద్ద విషయాలు కూడా చాలా చిన్నగా, ఇది కూడా తప్పేనా, ఇది కూడా చేయకూడదా, మరీ ఇలా ఇంత సిల్లీగా మాట్లాడతారేంటి అని అంటారు. అది అంత సిల్లీగా మాట్లాడేవాళ్ళు ఎవరంటే భక్తి పిచ్చిలో ఉన్న వాళ్ళే మాట్లాడతారు కదా. అది వాళ్ళకి ఎలా ఉంటుందని వెర్రితనంగా అనిపిస్తుంది, భక్తి తక్కువగా ఉన్నవారికి. ఇంకా అలా చేయలేదంట యోబు గారు. అతన్ని ప్రాణమును నేను శపించలేదు, అయ్యా వాడు నీ బిడ్డే, కాకపోతే తెలుసో తెలియకో నన్ను శపించాడు, తెలుసో తెలియకో నాకు కీడు కోరుకున్నాడు, కానీ నేనైతే వాడి కీడు కోరుకోవట్లేదు, అలా నేను చేయను ఆయన అని దేవుడి దగ్గర ఆయన సమాధానం చెప్పుకుంటున్నాడు. నేను అలాగూ చేయలేదు, పాపము చేయుటకు
నా నోటికి నేను ఆ నోటితో ఆ పాపపు మాటలు మాట్లాడటానికి అవకాశం లేదు. అంటే నోటిని కాచుకున్నాడు యోబు గారు. మనం డైలాగు టక్కన వదిలేస్తాం. అసలు అవతల వ్యక్తి ఏంటి పరిస్థితి, అసలు దుర్మార్గుడైతేనో, నీ కీడు కోరుకున్నవాడు, నీ నాశనాన్ని కోరుకున్నవాడినే చెప్పించడానికి అవకాశం లేదంటుంటే అసలు అవతల వ్యక్తి పరిస్థితి ఏంటో తెలియకుండా ఎన్ని దూషణ మాటలు మనం మాట్లాడామో తెలుసా? ఎన్ని శాపవచనాలు ఇవన్నీ. అవతల వ్యక్తి క్యారెక్టర్ తెలిసి కూడా మనం అనకూడని మాటలు ఎన్నో అని ఉన్నాం. ఎన్ని పాపాలు చేసి ఉంటామండి ఇప్పటికీ. ఈ పాపాలన్నిటి గురించి కనీసం రాత్రిపూట పడుకునే ముందు అయినా జ్ఞాపకం చేసుకొని, క్షమించయ్యా, ఈ రాత్రి ఈ పాపాలు ఇలాగే పెట్టుకొని నేను మరణిస్తే ఖచ్చితంగా ఇన్ని కార్యక్రమాలు చేసినా అవి జ్ఞాపకం చేసుకోకుండా నరకానికి పంపిస్తావు కదా, ఇన్ని కూర్చుకున్నాను నేను నాకు తెలియకుండా, దయచేసి ఇంకా నాకు జ్ఞాపకం లేనివి కూడా దయచేసి జ్ఞాపకం చేసుకొని క్షమించయ్యాలి ప్రార్థన చేసి అడగాలి దేవుణ్ణి. మనకు తెలియకుండా చాలా చేస్తున్నాం మన దైనందిన జీవితంలో. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇలాంటి బోలెడు ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలియకుండానే చేసే పాపాలు. బుద్ధి వచ్చింది, సిగ్గొచ్చింది, అడిగి గడ్డి పెట్టాడు దేవుడు అని దేవుడి మీద నేపం వేసేసి మనం హృదయంలో ఉల్లాసం పొందుతున్నాం, సంతోషిస్తున్నాం, నోటితో అనరాని మాటలు అనేస్తున్నాం. కానీ భక్తిలో ఉన్నవారు, దేవుని మత్తులో పిచ్చిలో ఉన్నవారు చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎన్నిటిని ఆపుకుంటున్నాడు చూడండి. ఆయన ఇన్ని మంచి కార్యాలు చేస్తూ చెడ్డ కార్యాలు చేయకూడనివి ఆపేసుకుంటున్నాడు ఆయన. 30వ వచనం 31. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారిని చూపించగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనీయక నా ఈ వీధి తలుపులు తెరిచి తిని కదా. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. ప్రజలు చెప్పుకునే డైలాగు యోబు గారి గురించి ప్రజలు ఏం చెప్పుకోవాలంటే, ఏం చెప్పుకుంటున్నారంటే, ఎవడైనా సరే యోబు గారింటికి వెళ్ళి భోజనం చేయలేదు వీడు అని ఎవరినైనా చెప్పమానండి. యోబు గారింట్లో కడుపు నిండా భోజనం చేసి తృప్తి పొందారు అని చెప్పుకుంటారు తప్ప పలానోడు యోబు గారింటికి వెళ్ళి భోజనం చేయలేదని ఎవరన్నా చెప్పమానండి అంటే ఎవరు లేరన్నమాట. అంటే ప్రతి ఒక్కరిని పిలిచి యోబు గారు ఏం చేస్తాడంటే ఇంట్లో భోజనం తృప్తిగా పెడతాడనమాట. అంటే ఇంతమందికి అన్నదానం చేస్తున్నాడు యోబు గారు. అన్నదానం ఆయన ఇంట్లో ఆయన చేసిన అన్నదానం భుజించిన వాడు, తృప్తిగా భుజించిన వాడు ఒక్కడు కూడా లేడు. ఎవడైనా చెబితే చూపించండి అంటున్నాడు. ఆ డైలాగ్ ఇండైరెక్ట్గా యోబు గారి మాటని, యోబు గారు చేసిన క్రియను ప్రజలు ఎవడైనా చెబితే అని అడుగుతున్నాడు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారిని చూపించగలవాడు ఎవడని నా గుడారమందు నివసించేవారు పలుకని ఎడల. అంటే నా ఇంట్లో ఉన్నవారు చెప్పకపోతే, సాక్షులు వాళ్ళే, పనివారు కానీ భార్య కానీ ఆయన పిల్లలు కానీ పలకపోతే పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని కదా. అంటే ఎవడైనా బయటోడు వస్తే రండి మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో నివాసం ఉండండి అని వాళ్ళకి సపరేట్గా బస ఏర్పాటు చేసేవాడు. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిచియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల ఆదాము గారితో పోల్చుకొని చెప్తున్నాడు. ఆదాము గారు తప్పు చేశాడు, దాచిపెట్టుకున్నాడు. యోబు గారు అలా కాదు, ఒప్పేసుకుంటున్నాడు. ఆదాము గారికి యోబు గారికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? తేడా ఏంటి? ఆదాము గారు దాచిపెట్టుకొని నేను చేయలేదు, అవ్వమ్మే ఇచ్చింది నాకు పండు అన్నాడు. యోబు గారు అలా కాదు, నేను చేస్తే నాకు శిక్ష వేయి, నేను చేస్తే నన్ను కఠినంగా శిక్షించు అని చెప్పేసుకుంటున్నాడు. తప్పు ఒప్పుకుంటున్నాడు. ఏది లోపల దాచిపెట్టుకోవాలంటే యోబు గారి హృదయం దావీదు గారి హృదయం ఎలా ఉందో అలా ఉంది. దావీదు గారు అంటాడు కదా 17వ అధ్యాయం కీర్తనలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, అందులో ఏ దురాలోచనయో నీకు కానరాలేదు అంటాడు. అంటే యోబు గారి హృదయం దావీదు గారి హృదయం ఎలా ఉందో యోబు గారి హృదయం కూడా అలాగే ఉంది. ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరికి ఏం చేయాలో అవన్నీ చేసేసాడు. కనీసం సూర్యచంద్రులను కూడా దేవుడితో సమానంగా మరులు కల్పబడి ముద్దు కూడా పెట్టలేదు హృదయంలో, వాటిని చూసి ఉల్లసించలేదు.
తనకున్న ఆస్తిని బట్టి కానీ, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కానీ దేవుడి కంటే ఎక్కువగా భావించకుండా వాటిని దేనికి వాడాలో దానికి వాడేశాడు. ఎంత వచ్చినా ఇది నాది కాదు, ఇది పలాని పనికి, ఇది పలాని పనికి అని కేటాయించేశాడు. ఇది నాది, ఇది నా బంగారం, నాకే కావాలి, నాకే దక్కాలి అని అనుకోలేదంట. ఇంకా 35, నా మనవి వినుటకై నాకొకడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవురాలు, నా గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజం మీద దాన్ని వేసుకొందును, నాకు కిరీటముగా దాన్ని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొరపెట్టిన ఎళ్లను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎళ్లను, క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎళ్లను, దాని యజమానులకు ప్రాణహాని కలుగ చేసిన ఎళ్లను, గోధుమకు ప్రతిగా ముళ్ళును, ఎలువకు ప్రతిగా కలుపు మొక్కలను మొలుచునుగాక అంటున్నాడు. అంటే నా భూమి ఆ చాళ్ళు మొరపెడతాయి అంట. భూమి మీద చాళ్ళు ఉంటాయి కదా, నాగలతో చాళ్ళు దున్నుతాం కదా మొక్కలు నాటడానికి, ఆ చాళ్ళు కూడా దేవునికి మొరపెడతాయా? భూమి ఇచ్చింది దేవుడు, భూమి మీదకి పండే గుణాన్ని పెట్టింది దేవుడు. రైతు వెళ్ళి ఆ చాళ్ళల్లో విత్తనం నాటుతున్నాడు. విత్తనం నాటిన రైతు ఆ విత్తనం ఫలించడానికి కారణం ఎవరు? దేవుడు. ఈ విత్తనం ఫలించిందంటే ఈ ఫలించిన విత్తనాలు ఏం చేస్తున్నాడు అనేది భూమి సాక్ష్యం చెప్తుంది దేవుని దగ్గర. నాలో విత్తనాన్ని ఇచ్చాడు నాయనా, నువ్వు చెప్పిన ప్రకారంగా నేను ఫలింపచేసి ఒక విత్తనానికి 100, 150 గింజలను ఇచ్చాను. ఈ గింజల్ని వాడు అమ్మేసుకొని జల్సా చేశాడు, అమ్మేసుకొని పాపం చేయటానికి వాడాడు. కానీ పేదలకు ఏమాత్రం ఒక్క గింజ కూడా ఉపయోగించలేదని భూమి మొరపెడితే దేవునికి. ఇది భూమి విషయం ఇక్కడ మాట్లాడాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే ఏ పనైనా, ఏ ఉద్యోగం అయినా, అది పెన్న కానీ, నువ్వు వాడే పనిముట్టు కానీ, ఈ పనిముట్టు దేవుని దగ్గర మొరపెట్టింది. గుర్తుపెట్టుకోండి, శక్తి సామర్థ్యాలు ఇచ్చింది దేవుడు, తెలివితేటలను ఇచ్చింది దేవుడు, పని చేయటానికి శక్తిని ఇచ్చింది దేవుడు. ఈ శక్తితో ఒక ఆయుధాన్ని వాడి నువ్వు పని చేస్తున్నావు. ఈ ఆయుధం రేపు దేవుని దగ్గర మొరపెట్టిద్దా లేదా? భూమిలో నుంచి తీసినవే ఇవన్నీ. భూమే మొరపెడితే భూమిలో నుంచి తీసిన ప్రతి పదార్థం దేవుని దగ్గర ఏం చేసింది? మొరపెట్టింది. యాకోబు పత్రికలో అంటాడు కదా, నీ బంగారం మీద తుప్పు నీ మీద సాక్ష్యం పలికింది అంటాడు. తెలుసా? బంగారం ధరించాము, దాని మీద పట్టే తుప్పటం చూసారా, అది నీ మీద సాక్ష్యం పట్టింది. ఈ బంగారం ఏ ఉద్దేశంతో ధరించావు, దీని వెనక నీ ఆలోచన ఏంటి? ఇది దేవుని కొరకు ఉపయోగిద్దామనా, నీ సంబరాలు నువ్వు చేసుకుందామనా? ఈ బంగారాన్ని ఇచ్చిన దేవుడు భూమిలో ఇవన్నీ దాచిపెట్టిన దేవుడిని పక్కన పెట్టి నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం, నీ ఆస్తి పెంచుకోవటం కోసం దీన్ని ధరిస్తే అవన్నీ మొరపెడతా. అంటే నువ్వు నివసించే ఇల్లు, నువ్వు వాడే వస్తువు, నువ్వు వాడే వాహనం, ప్రతిదీ దేవునికి మొరపెట్టిద్దా అంటే ఖచ్చితంగా మొరపెట్టింది. ఏ ఉద్దేశంతో దీన్ని వాడావు, దీనివలన నీకు వచ్చిన మేలేంటి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం. అంటే రెఫరెన్స్ తీస్తే టైం ఎక్కువ ఇద్దని తీయట్లేదు. ఇదిగో ధనవంతులారా, మీ మీద వచ్చే ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడవండి. మీ ధనం పోయిద్ది, మీరు వాడిన బట్టలు కూడా సిమెంట్లు కొడతాయి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. నరకంలో తినేసేది ఏంటంటే నువ్వు ధరించిన బంగారం మీద ఉన్న తుప్పే, నీ డబ్బే తినివేయును. అంత్యదినముల యందు ధనమును కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేతులు కోసిన పనివారికి ఇయ్యక మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి అంటున్నాడు. అంటే ప్రతిదీ దేవునికి మొరపెట్టింది అన్నమాట. ఇప్పుడు యోబు గారికి ఈ విషయం అర్థమైపోయింది. ఏమని? నా పొలంలో చాళ్ళు మొరపెట్టిన ఎడ్లను, 38వ వచనం, నా భూమి నా మీద మొరపెట్టిన ఎడ్లను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడ్లను, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడ్లను,
దాని యజమానులకు ప్రాణహాని కలుగ చేసిన ఎళ్లను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, ఎలువకు ప్రతిగా కలుపు మొక్కలు మొలుచునుగాక. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో విత్తావో ఆ ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేస్తాడు. మంచి ఉద్దేశం అయితే. లేదు చెడ్డ ఉద్దేశంతో నువ్వు చేసావనుకో, దానికి కలుపు మొక్కలు, ముళ్ళ పొదలు నీ పొలంలో పుట్టాలని కోరుకుంటున్నాడు ఆయన పొలంలో. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా యోబు గారు ఎలా చూస్తున్నా అంటే, దేవునికి ఇది ఇష్టమా, దేవుడు పెట్టిన ఉద్దేశం నెరవేరుస్తున్నా, ఈ పని నెరవేరుస్తుందా, నెరవేర్చట్లేదా, నెరవేర్చకపోతే నాకు శాపం రావాలని కోరుకుంటున్నాడు. భక్తి పిచ్చిలో ఉన్నవారు ఇలా ఉంటారు. అంటే ఉన్న ఆస్తి, ఉన్న సంపద, ఉన్న ప్రతిదీ దేవుని కొరకు, అంటే దేవుడు చెప్పిన పని కొరకు వాడాలి అనేది యోబు గారి ఉద్దేశం. దేవుడు అదే కోరుకున్నాడు. ధనవంతులారా అని అంటే, ధనవంతుడి గురించి ఏం చెప్పాడు? ఆస్తి అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించన్నాడు ప్రభు. అంటే ధనం ఉండేది ఎందుకంటే ఇతరులకు సహాయం చేయటానికి. యోబు గారు ఖచ్చితంగా అవన్నీ చేశారు. ఇవన్నీ యోబు గారు చేసిన తర్వాత వచ్చింది శోధన. అపవాదికి దేవుడికి మధ్య జరిగిన ఇదంతా యోబు గారికి తెలియదు. అంటే ఆస్తున్నప్పుడు ఎన్ని దాన ధర్మ కార్యక్రమాలు అయితే చేశాడో, ప్రకృతిని చూసి సంతోషించకుండా ఇవి దేవుడు భూమి మీద మానవ మనుగడ కోసం పెట్టాడు, పంచి ఇచ్చాడు ఇవన్నీ అనే విషయం యోబు గారికి అర్థమయ్యి దేవుడిని ఎలా స్తుతించాడో, ఘనపరిచాడో మనం ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు యోబు గారికి శోధనలు వచ్చినాయి. అది ప్రారంభాధ్యాయాల్లోనే రాయించాడు. ప్రతిదినము యోబు గారు తన పిల్లల నిమిత్తం బలులు అర్పిస్తూ ఉన్నాడు. 1:5 చదువుతాం యోబు గ్రంథం. ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో అపవాది వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, దేవుడు యోబు సంగతి ఆలోచించామని గర్వంగా చెప్పుకోవటం, ఇదంతా చూసిన తర్వాత యోబు గారి మీద సాతాను గారికి పర్మిషన్ ఇస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు ముందు దేన్ని నాశనం చేస్తాడు? పిల్లల్ని చంపుతాడు. తర్వాత పశు సంపదల్ని నాశనం చేస్తాడు, ఆస్తులన్నీ నాశనం చేస్తాడు, పనివారిని నాశనం చేస్తాడు, ఒక్కొక్కరిని సాక్ష్యం చెప్పడానికి మిగిలిస్తాడు. ఇవన్నీ దేవుని పర్మిషన్తో అపవాది యోబు గారికి ఉన్న బాహ్య సంబంధమైన సంపద అంతా, సంతానాన్ని, సంపదను నాశనం చేస్తాడు. అంటే శరీర సంబంధంగా ఇక ఏమీ లేకుండా కడు పేదవాడిగా ఉండే విధంగా చేస్తాడు. ఒకప్పుడు సర్వ సుఖాలతో, సర్వభోగాలతో తొలతూగిన వ్యక్తి ఒకే రోజు మొత్తం కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడిని విడిచిపెడతాడా? దేవుడికి దగ్గర అవుతాడా? ఒక్కటి కోల్పోతేనే విడిచిపెడతాం మనం. ఇన్ని ఒకే రోజు కోల్పోతే ఏంటో మాకు దేవుళ్ళలో ఉన్నాం, ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడూ శ్రమలే, ఎప్పుడూ ఇబ్బందులే అనుకున్నాం అనుకో, రెండే రకాలుగా వస్తాయి. చెప్పాను మీకు గతంలో కూడా. ఒకటి నీ అవిధేయత వలన వస్తాయి, రెండు అన్ని పర్ఫెక్ట్గా ఉంటే నిన్ను పరిశోధించడానికి వస్తాయి. ఇది రెండోది దాదాపుగా మనలో ఎవరికి జరిగే పరిస్థితి లేదు. మొదటిదే అటాక్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకు? 100% కాదు, కనీసం 50% కూడా దేవునిలో మనం విధేయతగా ఉండట్లేదు. కాబట్టి ఒకదానెమట కష్టాలు వస్తూనే ఉంటాయి. ఈ ఒకదానెమట వచ్చే కష్టాలకే మనం దేవుడిని వదిలేసే ప్రమాదంలో పడిపోతున్నాం. యోబు గారికి వచ్చినట్టు వర్షనే వస్తే సంఘం మానేసిన వాళ్ళు ఎంతమంది అనుకొని, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చిన్న సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కరించుకోవడానికి దేవుడు చెప్పిన మార్గం ఏంటంటే క్షమించు, అంతే. క్షమించకపోగా దేవుడి ఆజ్ఞను అతిక్రమించి సంఘాన్నే విడిచిపెడతాడు. నువ్వు ప్రపంచంలో ఏ సంఘానికన్నా వెళ్ళు, సమస్య లేని సంఘం ఒకటి చూపించండి నాకు. సమస్య లేని సంఘం ఒకటి చూపించండి. అందరూ భక్తులే ఉండరు సంఘంలో. ఒకవేళ భక్తుల ద్వారా కూడా నీకు పరీక్ష కోసం శోధన రావచ్చు. వచ్చినంత మాత్రాన సంఘాన్ని విడిచిపెడితే ఏ సంఘంలో బతుకుతావు? అసలు సార్వత్రిక సంఘమైన ప్రపంచంలో అన్ని సంఘాలు కలిపితేనే కదా పరలోకం వెళ్ళేది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడున్న సమస్యల్ని ఎదిరించి సర్దుకుపోతూ నిలబడినోడే భక్తుడు. యోబు గారికి ఎన్ని వచ్చినాయి సమస్యలు? ఒకే రోజు సమస్యలన్నీ వచ్చినాయి. వచ్చినప్పుడు ఫైనల్గా ఆయన అన్న మాట చూడండి, చదవండి. 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి, అసలు నమస్కారం చేయటమే, ఏం దేవుడు నాకు ఏం చేశాడండి, మొత్తం తీసేశాడు. నలుగురు తీసేసి 6 పిల్లలు ఉంచవచ్చు కదా,
10 మంది సంతానాన్ని ఇచ్చాడు, 10 మందిని చంపేశాడు, ఆస్తులు పోయినాయి, పశు సంపద పోయినాయి, దరిద్రుడయ్యాను. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఉంచినందుకు దేవునికి స్తోత్రం అనరు, సాష్టాంగ నమస్కారం చేయరు. నీకు దండం దేవా అని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆ దండం ఎలా పెట్టాడు? స్తోత్రం చేస్తూ పెట్టాడు. పెట్టి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరినే అక్కడికి వెళ్ళేదను, తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడిచ్చాడు. నేను ఖాళీగా వచ్చాను ఈ లోకంలోకి, వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో వచ్చినాయి కదా ఇవన్నీ. మధ్యలో వచ్చిన నడమంతరపు సిరి మధ్యలోనే పోయింది. నాకేంటి? నన్ను పుట్టించింది దేవుడు, చంపేది దేవుడు, ఇచ్చింది దేవుడు, తీసుకుంది కూడా ఆయన. ఈ మనస్సు ఉంటే భక్తి, ఈ మనస్సు ఉంటే దేవుని పిచ్చి ఉన్నట్టు నీకు. ఈ మనస్సు లేకుండా ఇచ్చినప్పుడు సంతోషించి కృతజ్ఞత కూడికి పెట్టి తీసేసుకున్నప్పుడు ఏం దేవుడు అన్నీ తీసేశాడు. కృతజ్ఞత కూడికి పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఎందుకు పెట్టాలి? డబ్బులు ఉన్నప్పుడు, భోజనాలకు ఉన్నప్పుడు పెట్టాలనుకుంటాం. ఇది ఒక దరిద్రం. వాస్తవంగా యోబు గారు స్తుతి కూడికి పెట్టేశాడండి. సాష్టాంగ నమస్కారం చేసి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన ఇచ్చి ఆయన తీసుకున్న దానికి మధ్యలో నీ జంజాట ఏంటి? నీకేం సంబంధం? ఇస్తే అనుభవించు, తీసేస్తే దేవాస్తోత్రం అను. ఈ స్థితిలో ఉంటే భక్తి పిచ్చి అంటారు. భక్తి లేదు, దేవుడి మీద పూర్ణ విశ్వాసం లేదనుకోండి, ఏంటో ఈ దేవుడు ఎత్తాడు తెత్తాడు అంతా ఆయన ఇష్టమేనా? అదే అంటారు చూడు, దేవుడు నరులను చేసి బొమ్మలుగా ఆడిస్తున్నాడంట. పాట ఏం పాట అది గుర్తురాట్లేదు. చాలా పాటలు ఉన్నాయి. దేవుడు అంట అక్కడ ఉండి నరులను ఆడిస్తున్నాడంట ఆట బొమ్మలుగా. విధిరాత రాసేసి నువ్వు ఇలా ఆడు, నువ్వు ఇలా ఆడు. క్రికెట్ ఆడే వాళ్ళని దేవుడు ఆడిస్తున్నాడు, సినిమాల్లో వాళ్ళని దేవుడు ఆడిస్తున్నాడు, తాగుబోతుల్ని దేవుడు ఆడిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ భావం. భక్తి అర్థం కాకపోతే ఇది ఇలాగే ఉంటాయి. ఆ సినిమా రచయితలకి లోక జ్ఞానం ఎక్కువ కాబట్టి ఇలాగే రాస్తాడు. దేవుడి గురించిన అవగాహన వాళ్ళకి సరిగ్గా ఉండదు కాబట్టి దేవుడిని అపార్థం చేసుకుంటారు. ఆ తర్వాత శరీరం మీద దాడి జరిగింది యోబు గారికి. ఆస్తుల మీద దాడి జరిగింది, తర్వాత శరీరం మీద దాడి జరిగింది. ఆస్తుల మీద దాడి జరిగితే పర్వాలేదులే, యోబు గారు కాస్త భక్తుడు కాబట్టి సహించాడు అనుకుంటే పర్వాలేదు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోయాడు అన్నాడు. ఇప్పుడు శరీరం మీద దాడి జరిగితే బాధలో ఏమనిపించిందండి ఎవరికైనా? మీరు గమనించండి, రోగంతో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు కోపం ఎక్కువైద్దా తక్కువైద్దా? బలహీనంగా ఉన్నప్పుడు కోపం కూడా బలహీనపడాలి కదా. అది రైజ్ అయింది. ఇది విచిత్రం. కోపంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నాడని అర్థం, కోపం తక్కువగా ఉన్నప్పుడు బాగా బలంగా ఉన్నాడని అర్థం. బలంగా ఉంటే ఇవన్నీ కంట్రోల్గా ఉంటాయి. యోబు గారు బలంగా ఉన్నాడు కాబట్టి అన్ని కంట్రోల్లో ఉంచాడు. యోబు గారు ఇప్పుడు శరీరం బలహీనపడింది. శరీరం బలహీనపడినప్పుడు ఆటోమేటిక్గా కోపం, ఉక్రోషం, అసలు ఏమంటామో ఎవరికి తెలియదు. ఆ డైలాగు ఏదో కోపంలో అనేసేయాలి అంటారు. అంటే కోపంలో ఏది పడితే అది అంటావా? అంటారు మరి. అందుకే పక్కన ఆస్తులు పోయినా కొంతవరకు కంట్రోల్ చేసుకోగలరు, కానీ శరీరం మీద దాడి జరిగినప్పుడు, శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుణ్ణి కూడా లెక్క చేయం. ఇది మానవ నైజం. ఇది తన దాకా వస్తే తప్ప ఎవరికి తెలీదు అన్నట్టుగా, అర్థం కాదన్నట్టుగా అపవాది ఊరికినే యోబు ఇలా చేశాడా? ఒకసారి శరీరం మీద పర్మిషన్ని, తన శరీరాన్ని కాపాడుకోవటానికి మనిషి ఎంత గాయిత్యానికైనా పాలు పడతాడు అని దేవుడితోనే మాట చెప్పాడు. ఒకసారి చదవండి, 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మమును కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకు తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. అంటే శరీరాన్ని దాడి చేస్తే ఎవరైనా దేవుణ్ణి విడిచిపెడతారు. చాలామంది చూడండి, చిన్న తలనొప్పి, మనసు బాగాలేదు,
కాలు నొప్పి, కన్ను నొప్పి, ప్రతిదీ పోయిన వారం కూడా చెప్పాను. చిన్న చిన్న వాటికి దేవుడి సన్నిధికి రాకుండా మానేస్తున్నారు. వీళ్ళ కాళ్ళు వెరగొట్టును గాక. నాకు శాపం ఉంటే ఫలించింది లేదులేండి, అంత కోపం వచ్చింది నాకు. ఇది చిన్న సమస్యకే ఇట్లా అయితే యోబు గారు ఆ స్థితిలో ఉండి ఏం చేయాలి చెప్పండి? రాజులాగా రోడ్ల మీద వెళ్తుంటే అందరూ గడగడ వణుకుతూ యవనస్తులు దాక్కుంటుంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి లేదు ఆయనకి. అనారోగ్యంతో ఇంట్లో ఉండి ఒళ్ళు గీక్కుంటున్న దుస్థితి. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో అనారోగ్యంతో పడి ఉంటే చుట్టుపక్కల వాడిని దూషిస్తాం, దేవుణ్ణి కూడా దూషిస్తాం. కానీ అంత అనారోగ్యం ఉన్న చివరికి భార్య దూషించిన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి, చదవండి 9:10. అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థక వదలక ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును అనుభవింప తగదా అనను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము, నోటి మాటతోనైనంటే ఆలోచనలో కూడా పాపం చేయలేదు. ఎంత గొప్ప భక్తి అండి! భక్తి పిచ్చి అంటే ఎలాగుంటుంది అంటే, మేలు చేసినా కీడు చేసినా నీ చిత్తం ప్రభా అనగలిగినోడు భక్తుడు. మేలు చేసినప్పుడు దేవాస్తోత్రం అని, కీడు చేసినప్పుడు దేవా నాకు ఆత్రం ఉందలే, వేరే పని ఉంది, నీ పని నువ్వు చూసుకో అనేవాడు భక్తుడు కాదు. ఇన్ని చేశారు, చివరికి భార్య కూడా దూషించి చచ్చిపో, ఒకసారి దేవుడి తిట్టి చచ్చిపో అంది. వాస్తవంగా ఆమె మూర్ఖురాలు కాదు. మూర్ఖురాలు కానీ నువ్వు మూర్ఖురాలులాగా మాట్లాడుతున్నావేంటి అన్నాడు. భార్యను ప్రేమిస్తున్నాడు. ఆ సమయంలో కూడా ప్రేమించి, నీ మనస్తత్వం ఇది కాదు కదా, నువ్వు మూర్ఖురాలు కాదు కదా, మూర్ఖురాలులాగా నువ్వెందుకు మాట్లాడతావు? దేవుడి వలన మనం మేలైనా అనుభవించేది, కీడు అనుభవించతగదా? ఆయన ఏది ఇస్తే అది అనుభవించాలి. నీకు దేవుడిచ్చిన పనిని నువ్వు చేయటం, మేలిస్తే మేలు అనుభవించు, కీడిస్తే కీడు అనుభవించు. ఈ విషయాల్లో దేవుని చిత్తం మనం నెరవేర్చాలి. మూర్ఖురాలులాగా నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. అందుకే తిరిగి దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే భార్యతో కాపురం చేసి మళ్ళీ 10 మంది పిల్లలకు అన్నాడు. ఆ సందర్భంలో భార్యని ఎంతవరకు గద్దించాలో అంతవరకు గద్దించి దూషించి పక్కన పెట్టాడు. మళ్ళీ అదే భార్యను ప్రేమించి కాపురం చేశాడు తప్ప చిరాకు పడి దూరంగా పెడితే నువ్వు భక్తుడు కాదు, భక్తిహీనుడు లెక్క. నీ శరీరంలోని భాగం. ఆ విషయం యోబు గారికి తెలుసు. యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పకముందే కొత్త నిబంధనలో, పాత నిబంధనలోని యోబు గారికి భార్య విలువ తెలుసు. కాబట్టి మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, నువ్వు మూర్ఖురాలు కాదు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే సాతానుగాడు ప్రేరేపిస్తే ఇలాగే జరిగిద్ది అని అర్థమైందండి. ఇన్ని చేసి ఇన్ని విషయాల్లో ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించకుండా ఉన్న భక్తుడు సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సమాజంలో అప్పటి వరకు ఆయన దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది యోబు గారికి అని అంటే 19వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ప్రియులారు. ఆయన ఈ తెగులు వచ్చిన తర్వాత, ఆస్తి పోయిన తర్వాత, ఆయన అనారోగ్యం వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో 19వ వచనంలో తన స్నేహితులతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు. 19 మొదటి నుంచి చదువుదామా? అంతటి యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ స్నేహితులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈయనేమో నేనే తప్పు చేయలేదు అంటున్నాడు, వాళ్ళేమో నువ్వేదో చేసి ఉంటావు అందుకే నీకు ఇది వచ్చింది అంటున్నారు. ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మార్లు మీరు నన్ను 10 సార్లు నిందించారంట. యోబు గారిని గుర్తుపెట్టుకున్నాడు, కౌంట్ చేసుకుంటున్నాడు. ఆ స్టేజ్లో కూడా ఎన్నిసార్లు వీళ్ళు స్నేహితులు వచ్చి యోబు గారిని నిందించారో చెప్తున్నాడు. సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు, నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మోపుదురా. అంటే ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే చాలా మంచివాళ్ళు అండి. వీళ్ళు కూడా యోబు గారికి ఎంత బాధ ఉందని వచ్చి చూసి గుర్తుపట్టలేక గోనెపట్ట కట్టుకొని వాళ్ళు వారం రోజులు ఉపవాసం ఉండి ఏడ్చారంట. మనకి ఆ విషయం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. యోబు గారి స్నేహితులు వచ్చి
ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం గమనించగలిగితే 2వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు యోబు గారిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఎంత ప్రేమ ఉంటే, ఎంత జిగిరి దోస్తులు కాకపోతే అంత ఏడుస్తారు. ఏడ్చి అతని బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను మా పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను. పాప ఎంత మంచి స్నేహితులైతే 7 రోజులు అతనితో పాటు ఇప్పుడు తల మీద ధూళి పోసుకొని గోనిపట్ట ధరించుకున్నారంటే ఉపవాసం ఉన్నారు. దేనికోసం? యోబు గారి కోసం. అంటే ఇంత మంచి స్నేహితులు ఏమన్నారు తెలుసా? నువ్వేదో తేడా చేసావు, దేవుడికి ఏదో అవిధేయతగా ఉన్నావు, నువ్వు కాకపోతే నీ పిల్లలు చేసి ఉంటారు, అందుకే నీకు ఈ దౌర్భాగ్యం వచ్చింది, నీ దుస్థితి వచ్చింది. సహజంగా యోబు గారి క్యారెక్టర్ ఏంటో వీళ్ళకి తెలుసు. వీళ్ళకి తెలిసిన భక్తిలో మాట్లాడుతున్నారు. భక్తి అంతా మనకు తెలుసు అని ఎదుటివాడి మీద నేరారోపణ చేయకూడదు. తెలిస్తే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి నీకు ఇది వచ్చిందని చెప్పవచ్చు. కానీ వాళ్ళకి తెలిసిన ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు ఆది నుండి ఎప్పుడు ఎవరిని భక్తుల్ని ఇలా శిక్షించలేదు, ఇలా ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళని ఆశీర్వదించాడు. మొదటి వర్తమానంలో విన్నాం. ఆశీర్వాదం అంటే దేవుడు అతనికి సమృద్ధిని ఇవ్వటమే ఆశీర్వాదం. సహజంగా పాత నిబంధనల కాలం అంతా ఆస్తిపరంగా వాళ్ళని ఆశీర్వదించటమే శరీర సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాడు. ఇది ఆ సమయంలో దేవుడు చేసిన కార్యాలన్నీ వీళ్ళకి తెలుసు. కానీ యోబు గారిని సాతాను వెళ్ళి దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు పర్మిషన్ ఇస్తే జరిగిన విషయం యోబు గారికి తెలియదు, స్నేహితులకి తెలియదు. వాళ్ళకు తెలిసిన జ్ఞానంతో యోబు గారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. యోబు గారేమో నేను భక్తుడిని, నేను ఏ తప్పు చేయలేదని ఆయనకు పక్కాగా తెలుసు. ఇప్పుడు నిజమైన భక్తిని ఒక పక్క నామకార్థ భక్తిని కలిపి కంపేర్ చేస్తే వాళ్ళు ఈయన్ని మైండ్ తింటున్నారు. అది తట్టుకోలేక బాధపడుతున్నాడు యోబు గారు. చదువుదాం 6వ వచనం. తన వలలో అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొననియు మీరు తెలుసుకొనడి. నా మీద బలాత్కారము జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయం నిమిత్తం నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు. ఈయన అడుగుతున్నాడు హెల్ప్ చేయని. కానీ ఆ జరుగుతున్న పరీక్ష గురించి ఈయనకి ఈ సమస్యలు వచ్చినాయని ఆయనకి తెలియదు. కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టాలి, అదే తెలుసు. అదే చేస్తున్నాడు. అయినా నీ మొర అంటలేదు అని అంటే నువ్వేదో తప్పు చేసావు, దేవుడు విననంత పాపం చేసావు నువ్వు అంటున్నారు. ఏం చెప్తాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే పక్కకు వద్దాం, 13 నుంచి చదువుదాం. ఆయన నా సోదర జనము నాకు దూరము చేసి ఉన్నాడు. దేవుడు చేశాడు అని చెప్తున్నాడు యోబు గారు. వాస్తవంగా ప్రజలు, సోదరులు, ఆయన బంధువుల్లో సహోదరులు వరుస అయ్యే వాళ్ళందరూ దూరం అయ్యారు. ఎందుకు చెప్పండి? ఆయన పరిస్థితి ఇలా అయింది కాబట్టి. మరి సమాజంలో ఒకప్పుడు చేతికి ఎముక లేకుండా అందరికీ దాన ధర్మాలు చేసిన వ్యక్తి ఈరోజు అనాథగా, అనారోగ్యంతో, ఆస్తులు కోల్పోయి దిక్కులేని వాడిగా ఉంటే సమాజంలో ఏమైపోయింది? జనం, బంధువులు, సోదర జనం దూరం చేసుకున్నారు. అంటే అన్నీ ఉంటేనే మనోడు, ఏమీ లేకపోతే మనోడు కాదు. ఇప్పుడు యోబు గారికి ఏమనిపించాలండి? తిరిగి మళ్ళీ నేను కోలుకొని ఇలా సంగతి ఎంతో తేలుద్దాం అనిపించాలా వద్దా? కానీ అనిపించాలా యోబు గారికి. ఎందుకు? భక్తుడంటే అది. మనకి ఆపదలో ఇబ్బంది కలిగించిన, మనకి నష్టం చేసిన, మనకి శత్రువుగా భావించి మనల్ని దూషించిన, అవమానించిన, నిందించిన, ఏది చేసినా ప్రభువును బట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం క్షమించాలి. అదే భక్తుని యొక్క లక్షణం. సోదర జనము ఆయనకి ఏం చేశారంట? నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవులు నాకు కేవలము అన్యులైరి. ఇంకా తెలిసిన వాళ్ళందరూ ఆడెవడో మాకు తెలియదు. యోబు అందరూ మేలు పొందారు. ప్రభువారిని కూడా అదే కదా, ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు. ఒక్కళ్ళన్నా సిలువ దగ్గరకు వచ్చారా? ఎవ్వరు రాలా. ఏమన్నా అన్నాడా తిరిగి లేచినాక? ఎంతమందిని చేశాను, అరే నీకు అది చేశాను, నీకు ఇది చేశాను, ఒక్క మాట అయినా నువ్వు వచ్చి నా తరపున మాట్లాడావా సిలువ దగ్గర?
ఆయన ఏ తప్పు చేయలేదయ్యా, మంచి చేశాడయ్యా, ఎందుకయ్యా ఆయన సిలువ వేస్తారని ఒక్కడైనా ముందుకు వచ్చారంటే మీ ప్రాణాలను కాపాడుకోవటానికి పిలాతు దగ్గరకు రాలేదు, కానీ నేను చేసిన స్వస్థతలు మాత్రం అనుభవించారా, మీ సంగతి తేలుస్తాను అనలేదు ప్రభు. యోబు గారు ప్రభువుకు సాదృశ్యంగా కనపడుతున్నాడు ఈ విషయంలో, క్షమించటంలో. అంటే భక్తి, నిజమైన భక్తి అంటే క్షమిస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా యోబు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది, కానీ ఇందులో ప్రభు యొక్క సాదృశ్యం కనపడుతుంది. నా నెలవైన వారు నాకు అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. రారు కదా, దూరం అయితే, ఆస్తి దూరం అయితే ఎవడొస్తాడు? మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, అంతే. ఇప్పుడు బంధువులు అంతే, ఏవి చేయకపోతే బంధువులే కాదు. కానీ ఆత్మీయ బంధువులు ఉన్నా లేకపోయినా అందరినీ ఆదుకుంటూ ఉండాలి, హెల్ప్ చేయగలిగినంత చేస్తూనే ఉండాలి. వాళ్ళ స్థితి మారిందనుకో ఇంకా ఎక్కువ ప్రేమించాలి, వాళ్ళ స్థితి దిగజారే కొద్దీ ఎక్కువ ప్రేమించాలి, వాళ్ళ స్థితి ఎదిగే కొద్దీ వాళ్ళు ఇతరులను ప్రేమించాలి. ఇది దైవనీతి. నా ప్రాణ స్నేహితులు నన్ను, ఇది ప్రాణ స్నేహితులు అంటే జిగిరి దోస్త్ కదా, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తానరా, ఏవైనా సరే నాకు చెప్పు నేను చూసుకుంటా అంటాడు. సందర్భం వచ్చినప్పుడు అడిగి నాకు కాస్త పని ఉంది కానీ నేను మూడులో లేనులే అంటాడు. అది జిగిరి దోస్తులు అంటే. నా ప్రాణ స్నేహితులకు నన్ను మర్చిపోయి నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఇచ్చారు. పనివాళ్ళకు కూడా చులకనైపోయాడంట. దాసదాసి చిటికేస్తే, కనుసైగ చేస్తే అయ్యగారు అని చేతులు కట్టుకొని వచ్చి ఆయన ముందు అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు. ఈరోజు ఏమయ్యారు? వీళ్ళెవడో మాకు తెలియదు, పని మానేసి వెళ్ళిపోయారు. ఇక నా దాసదాసీలకు నేను అన్యునిగా, నేను వారి దృష్టికి పరదేశిగా ఉన్నాను. నేను నా పనివారిని పిలువగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు, వినపడలేదు అన్నట్టుగా ఉన్నాడు. వినపడినా ఏం చేస్తాడు? అబ్బా ఈ రోగిష్ఠుడు పిలిచాడు, అయ్యా బాబు తలకాయ వీడికి పని ఏమీ లేదు, గీక్కొని ఉండొచ్చు కాడవా, మూలన కూర్చొని ఊరక పిలుస్తాడు, జీతం లేదు పాడు లేదు అని కొంతమంది మానేస్తే ఉన్న పని వాళ్ళు కూడా వినపడినట్టుగా నటిస్తున్నారు. నేను వారిని బతిమాలవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యమయ్యను. ఆయన గాలి తగిలితేనే భార్య అసహించుకుంటుందంట. నేను కనిన నా కుమారులు నా వాసన, నేను కనిన నా కుమారులు అంటే కుమారులు ఆయన కన్న కుమారులందరూ చచ్చిపోయారు. కనిన కుమారులు అంటే ఆయన సత్కార్యాలు చేసి వాక్యానుసారంగా కనిన కుమారులు. తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉంటిని అన్నాడు కదా, అలాంటి కుమారులు కూడా ఏమైపోయారంట? నా తోడబుట్టిన వారు నా వాసన అసహ్యమైంది. చిన్నపిల్లలు సహా నన్ను తృఢీకరించెదరు. నేను లేచుట చూచిన ఏళ్ల బాలురు నా మీద దోషణ పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. ఏమంటే ఇవన్నీ యోబు గారి జీవితంలో జరిగినాయి. ఒకప్పుడేమో అందరూ యోబు గారికి జై, యోబు గారికి జిందాబాద్ అని యోబు గారు వస్తుంటే గడగడ వణికిన వాళ్ళు, యోబు గారు ఏదైనా ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూసిన వాళ్ళు ఈరోజు ఏమైపోయారు? అయినా ఒక్కళ్ళైనా అసహించుకున్నాడా? ఎంత ఎంత మంచి మనసు కావాలి, ఎంత దేవుని మనసు ఉంటే తప్ప ఈ కార్యాలు చేయలేవండి. మనకేం పెట్టినాడు పెళ్ళికూడు, పెట్టనాడు సావుకూడు అన్నట్టుగా ఉంటుంది. పెట్టినోళ్ళని ఒకలాగా చూస్తాం, పెట్టినోళ్ళని ఒకలాగా చూస్తాం. అసలు అది దైవ సంబంధమైన ఆలోచన కాదు, ఇది లోక సంబంధమైంది. దైవ సంబంధమైతే వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మనసుతోనే చూడాలి. అంతమందికి అసహ్యుడయ్యాడు. ఒకప్పుడు అంతమందిలో మహారాజుగా వెలిగిన యోబు గారు ఏమైపోయాడు? అసహ్యుడైపోయాడండి. కానీ దేవుడు ఆయన భక్తికి మెచ్చి అన్నీ తీసేసి ఆస్తులు ఇచ్చేశాడు, డబల్ ఇచ్చాడు. అంతకుముందు ఆస్తికి డబల్ ఇచ్చేశాడు. అంతకుముందున్న 10 మంది సంతానానికి మళ్ళీ 10 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ 19వ అధ్యాయంలో ఆయనకి దూరం అయిపోయారో, అసహించుకున్నారో, అన్యునిగా చూశారో, లెక్క చేయకుండా బతికారో అందరూ వచ్చి ఏడ్చారంట. ఎంత బాధ అనుభవించావయ్యా యోబు అని. ఎప్పుడు ఏడవాలండి? సమస్య వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఏడ్చి పరామర్శించాలా? అన్ని సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాలా? చదవండి 42వ అధ్యాయం. స్నేహితులు కూడా ఈయన పెడితే తప్ప దేవుని దగ్గర దయాపేక్ష లేదు వాళ్ళకి. ఈయన బలులు అర్పిస్తే వాళ్ళ పేరిట అప్పుడు దేవుడు యోబు గారిని బట్టి క్షమించాడట.
42వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనం. ఒక నిమిషం 10 నుంచి చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి, మనమైతే చేస్తామండి, నన్ను మాటలు అన్నారు, అంతలేసి మాటలు అన్నారు, నేను భక్తుడినే కాదన్నారు, ఏదో పాపం చేశానన్నారు, దౌర్భాగ్యుడిని అన్నారు, అసలు నీది భక్తే కాదన్నారు, లేకపోతే ఇంత దరిద్రం నీకు ఎందుకు వచ్చిద్దిరా అన్నారు. ఇన్ని మాటలు అన్నాక నేను నీ గురించి దేవుడి దగ్గర రికమెండేషన్ చేస్తాను, పో నేను చేయను పో అంటాం మనం. కానీ బలులు అర్పించాడు, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తే యోబు గారిని బట్టి దేవుడు వాళ్ళని, అంటే శత్రువును సైతం క్షమించే గుణాన్ని యోబు గారు ఇక్కడ కనపరిచారండి. భక్తిలో ఉంటే దేవుడే నాకు కావాలి, పరలోకమే కావాలి అనుకుంటే ఎంత తగ్గించుకుంటామంటే అంత తగ్గించుకుంటామండి. తగ్గింపు జీవితం లేని వాడు అసలు భక్తుడే కాదు. ఎక్స్ట్రాలు చేసేవాడు అసలు భక్తిలో కాదు, భక్తిహీనుడు. అది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. మందిరంలో ఒకలాగా ఉండి బయటికి వెళ్ళినాక ఒకలాగా ఉంటే అది భక్తి కాదు. ఇంట్లో ఒకలాగా ఉండి పరాయి ఇంట్లో ఒకలాగా ఉంటే అది భక్తుల లక్షణం కాదు. నువ్వు ఎక్కడున్నా దేవుడి బిడ్డవే, దేవుని భక్తుడివే. దేవుడు 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 పరలోకం కావాలి అనుకున్న ప్రతి వ్యక్తి అన్ని వేళ క్షమిస్తూనే ఉంటాడు. అదే దేవుని పిచ్చి అంటే. వాళ్ళ నిమిత్తం క్షమించాడంట, ప్రార్థన చేశాడంట. చేస్తే యోబుకు, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాను. అప్పుడు అతని సహోదరులందరూ, చదివాం కదా, అతని సహోదరులు ఏమయ్యారు? అసహ్యుడైపోయాడు సహోదరులకి. వాళ్ళు వచ్చారు మళ్ళీ. అతని అక్క చెల్లెళ్ళందరూ, బంధువుల దృష్టికి నేను అన్యుడినైతిని అన్నాడు. ఇప్పుడు బంధువులందరూ వచ్చారు. అతనికి పరిచయస్తులైన వారును, అంటే మొత్తం ఎంతమంది అయితే యోబు గారికి తెలుసా అందరూ వచ్చేసారు. ఎందుకు? బెల్లం వచ్చింది. బెల్లం వస్తే ఈగలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చేసి సిగ్గులేని ముఖాలు పెట్టుకొని ఎలా వస్తారండి? అప్పుడు ఆయన దూషించాము, ఆయన ఇబ్బందిలో ఉంటే ఒక మాట కూడా వెళ్ళి పరామర్శించలేదు, ఒక పూట భోజనం పెట్టలేదు, ఆయనకు మందులన్నా కొనియలేదు. ఇన్ని చేయలేని వాళ్ళం ఏ మొహం పెట్టుకొని యోబు గారి దగ్గరికి వెళ్దామనే ఇంగితం అన్నా ఉండదా? చిగ్గన్నా ఉండదా? కొంతమందికి ఉండదండి. ఎందుకంటే ఆయన డబ్బు ఉంది, మనకి ఏదన్నా ఎంగిలి మెతుకులు ఇసిరేస్తాడు. సిగ్గు లేకుండా అడుక్కుంటారంతే. అడుక్కునేది కూడా ఎలా దర్జాగా అడుక్కుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, పరిచయస్తులందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, సిగ్గు లేకుండా తిండి తిన్నారు మళ్ళీ యోబు గారి ఇంట్లో. అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖము పొందితివని అతని కొరకు, నీకు మీద దేవుడు వేసిన నిందలు అవమానాలు ఎంత బాధపడ్డావో యోబని ఇప్పుడు మళ్ళీ ఏడుపెత్తున్నారు. అది ఓదార్పు యాత్ర ఎట్ట అవుతుంది? ఏ యాత్ర అయింది? సంతోషంలో మళ్ళీ దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ బాధ పెట్టడం అవదు. దానికంటే యోబు గారు ఎందుకు ఏడవాలో తెలుసా? నన్ను విడిచి వెళ్ళిపోయారు చూసారా, మీ అందరి నిమిత్తం ఇప్పుడు బాధపడుతున్నానరా, ఎంత దుర్మార్గులరా, ఎంత విశ్వాసఘాతకులరా, ఎన్ని పొందారు నా వల్ల మేలు. ఒక్కడన్నా వచ్చి నన్ను పరామర్శించాడంటే, వాడు పరామర్శించకపోయినా క్షమించి వారితో పాటు వాళ్ళకి విందు భోజనం ఏర్పాటు చేశాడంటే భక్తి అంటే అదండి. క్షమించి మనకి ఎప్పుడైనా మేలు చేయకపోతే, మనల్ని పరామర్శించకపోతే, అబ్బో ఎగసోస దిగసోసి మనల్ని ఇంతవరకు పట్టించుకోలేదు, వాళ్ళని పట్టించుకున్నారు, వీళ్ళని పట్టించుకుంటే నీకేంటి, పట్టించుకోకపోతే నీకేంటి? దేవుడు పట్టించుకుంటే చాలు కదా. దేవుడు ప్రేరణిస్తే వస్తారు, పరామర్శిస్తారు, లేదు పరామర్శించలేదు, క్షమించు. నువ్వు భక్తుడు అయితే ఏం చేయాలి? క్షమించాలి. నీకు ఏది చేసినా, మేలు చేసినా కీడు చేసినా క్షమిస్తూనే వెళ్ళిపో. అది భక్తి యొక్క పీక్ స్టేజ్. ఆ స్టేజ్ మనకు రావాలంటే ఎంత ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఇవన్నీ కలిగి ఉంటేనే వస్తాయి. ఇవన్నీ కలిగి ఉంటారంటే ప్రభువుని మనం ధరించుకొని ఉండాలి. ప్రభువుని ధరించుకుంటేనే ఇవన్నీ మనకే వస్తాయి. ప్రభువుని ధరించుకున్నాడు యోబు ఆ రోజే. రాబోయే ప్రభువు గురించి ఆలోచన చేసి ఆ 19వ అధ్యాయంలోనే ఆయనకి ఇంత భక్తి ఎందుకు వచ్చిందా అంటే చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడని 25-26 వచనాల్లో చెప్తాడు. ఆయన నేను చనిపోయి సమాధికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి నిలబడతాడు, నా కోసం బలియాగం అయిపోతాడని యోబు గారికి ముందే తెలిసి ఆయన చెప్తున్న ప్రార్థన చూడండి. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత నేను మరణించిన తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నాకు తెలుసు. ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత
శరీరముతో నేను ఆయన్ను చూస్తాను, నా మట్టుకు నేనే చూచెదను, ఎవరూ కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. ఈ విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టి ప్రభువుని ఎలాగైనా చూడాలంటే అన్నీ భరించాలి, సంతోషం భరించాలి, దుఃఖం భరించాలి. ఏదో అంటారు సామెత, మంత్రసానతనం ఒప్పుకున్నాక బిడ్డ వచ్చినా పట్టాలి, ఏదొచ్చినా పట్టాలి. ఏమో ఇది కూర్చుంది అని అంటే వచ్చేసింది, మరి తీసి అవతల పడేయాల్సింది. నర్సు పని చేసేవాళ్ళు కూడా అంతే కదా, ఏం చేస్తారు, ఏదొచ్చినా అసహించుకోకుండా చేసేయాల్సింది, క్లీన్ చేయాల్సింది. భక్తులంటే మేలు జరిగినప్పుడు గణపరచడం, స్తుతించడం మాత్రమే కాదు, కీడు జరిగిన ఎదుటి వ్యక్తి వల్ల మనకు కీడు జరిగిన అతని హృదయంలో కూడా మనసులో కూడా శపించకుండా దీవిస్తూ ఉండేవాడే భక్తుడు. యోబు గారి విషయంలో అది ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో జరిగింది కాబట్టి నిజమైన భక్తుడుగా యోబు గారిని మనం గుర్తించాము. దేవుడు గుర్తించాడు కాబట్టి ఆయనకు శోధన పెట్టినా డబల్ ఇచ్చేసాడు. ఇక్కడ డబల్ అంటే మనకి పరలోకం ఇస్తాడు కొత్త నిబంధనల ప్రకారం, మనకిచ్చే ఆశీర్వాదం. నష్టం అయితే ఏమీ జరగదు, తాత్కాలికంగా నష్టంగా అనిపించినా ఏదో ఒక రోజు ఇవన్నీ తెరలన్నీ తొలగిపోతాయి. క్లియర్గా మనం ముఖాముఖిగా దేవుని చూసే అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి కొద్ది కాలం భూమి మీద ఇవన్నీ ఓర్చుకొని దేవుని మనసు కలిగి దేవుని పిచ్చిలోనే ఉండి, లోకస్తులు పిచ్చోడు అని అనుకున్నా పర్వాలేదు, దేవుడు మెచ్చితే చాలు అనుకొని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆసీనుడై ఉన్న మా పరలోకపు తండ్రి, మానవ జీవితం అల్పకాలం. ఈ కొద్ది కాలంలో భూమి మీద మీరు మాకు అప్పగించిన పనిని నెరవేరుస్తూ ముందుకు సాగటానికి ఎంతోమంది భక్తుల చరిత్రను మా కళ్ళ ముందు పెట్టారు. ఒకనాడు వాళ్ళు మీ భక్తిని సాగిస్తున్నప్పుడు సమాజం వాళ్ళని అసహించుకుంది, అవమానపరిచింది, నిందలు వేసింది. అయినా సరే వాటన్నింటినీ తట్టుకొని నిలబడి మిమ్మల్ని ఒక్క మాట కూడా దూషించకుండా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచిన యోబు గారిని గురించి 3 వారాలుగా ఎన్నో విషయాలు మేము ఆలోచిస్తున్నాం. మేమైతే అల్పవిశ్వాసం చేత ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోతూ, దూషిస్తూ, అవమానపరుస్తూ, నిందలు వేస్తూ ఎన్నో దౌర్భాగ్యకరమైన ఆలోచనలతో మా సమయాన్నంతా వృధా చేసుకుంటున్నాం. మాకిచ్చిన సత్కార్యాలు పక్కన పెట్టి దుష్కార్యాలు చేయటానికి మా మనస్సును, మా సమయాన్ని, మా ఆరోగ్యాన్ని, మా తెలివితేటల్ని ఉపయోగిస్తున్నాం. అయినా మీరు క్షమిస్తూ ఓర్చుకుంటున్నారు, ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక. మీ ప్రేమ మాలో కనపడాలి అంటే ఎంత ద్రోహం చేసిన వారిని కూడా క్షమించే మనసును మాకు ఇవ్వండి. అదే నిజమైన భక్తి అని యోబు గారిని చూసి మేము నేర్చుకున్నాం. నాయన మిమ్మల్ని దూషించలేదు, తనకు అన్యాయం చేసిన వారిని, తనను పట్టించుకొని వారిని, తనను నిర్లక్ష్యం చేసిన వారిని, పనివారి మొదలుకొని బంధువుల వరకు ఎవరిని ఒక మాట అనకుండా అందరినీ క్షమించి ప్రేమ విందును ఏర్పాటు చేసి అందరితో సహా సంతోషించే మహాభాగ్యాన్ని యోబు గారికి మీరు అనుగ్రహించారు. అలాంటి మనసు కలిగిన యోబు గారిని మాకు జ్ఞాపకం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. తండ్రి, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా క్రీస్తులో తీర్చి వారు మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఇదిగోనైనా శివయ్యకి మరి చేతుల కాలినైనా బిడ్డను జ్ఞాపకం చేసుకొని త్వరగా నయం చేయండి. తన పని తాను చేసుకుంటూ మరి ఆ బిడ్డ ఆవేశంతో కాకుండా ఆలోచనతో మంచి నిర్ణయాన్ని తీసుకొని జీవగ్రంథంలో తన పేరు రాయించుకొని మరణం తర్వాత నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి చేరటానికి ఆ బిడ్డ మనస్సును సిద్ధపరుచుకొని తన జీవితాన్ని మీకోసం సమర్పించే దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఎవరైనా శ్రీకాంత్ను జ్ఞాపకం చేసుకొని సురక్షితంగా వారి గృహానికి చేర్చారు. మీ చిత్తమైతే త్వరలో మాతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కార్యక్రమంలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయండి. ఆ బిడ్డ కొరకు ఎంతోమంది విరాళాలు ఇచ్చారనైనా ఆ బిడ్డ మరి ఉన్న ఆసక్తిని బట్టి అందరి హృదయాలు ఆ బిడ్డ గెలుచుకున్నాడు. ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కానుకలన్నీ ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు ఉపయోగించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క క్షమాగుణం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ
సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.